క్వశ్చనింగ్, ప్రశ్నించటం అనేది ఒక కళ. క్వశ్చనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రశ్న అడుగుతున్నాడో అది తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ లేదా తన ఎదుగుదలకు కానీ మొదటి అడుగు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్న అడగటము మన జీవితాన్నే మార్చిపడేసేసేయచ్చు. ప్రశ్న అడిగి క్లారిటీ తీసుకోవటం వలన, సందేహాన్ని నివృత్తి చేసుకోవటం వల్ల బ్రాడ్గా 5 రకాల లాభాలు ఉన్నాయి. ఏమిటంటే, 1, మన నాలెడ్జ్, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 2, మన రీసెర్చ్ కనుక మనమే ఏదైనా డౌట్ ఉండి రీసెర్చ్ చేస్తే గూగుల్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే పుస్తకాలు అవ్వచ్చు, అయినా గంటలు పడుతుంది. అదే కనుక ఎవరన్నా బాగా తెలిసిన వ్యక్తిని కనుక అడిగి క్లారిటీ తీసుకుంటే నిమిషాల్లోనే మనకి క్లారిఫికేషన్ రావచ్చు. 3, మనం చేసే మిస్టేక్స్ తగ్గిపోతాయి. అడిగి తెలుసుకున్నాం అనుకోండి, చేసే మిస్టేక్స్ తగ్గిపోతాయి. 4, రిలేషన్షిప్. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఒక డౌట్ అడుగుతున్నామో అవతల వ్యక్తి ఇతను నన్ను అడుగుతున్నాడు, నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అని చెప్పి ఫీల్ అయ్యి ఓ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వచ్చు. 5, లీడర్షిప్ స్కిల్స్ కూడా పెరగచ్చు. మనతో పాటు పనిచేసే వాళ్ళతో కనుక ఆ పని మీరు ఎలా చేయాలనుకుంటున్నారు అని చెప్పని అడిగితే, సో దానివల్ల వాళ్ళు చెప్పిన దానికి ఆ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక బిల్డర్ ఉన్నాడండి. ఆ బిల్డర్ దగ్గర పనిచేస్తున్న మేస్త్రి దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మేస్త్రి ఉన్నాడు. అతను 3 సంవత్సరాల నుంచి నేను రిటైర్ అయిపోతానంటే ఈ బిల్డర్ పంపేవట్ల. ఇంకా ఓ రోజు చాలా గట్టిగా చెప్పాడు, సార్ ఇంక నేను మానేద్దాం అనుకుంటున్నానండి, మా పిల్లలతో నేను లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను మేస్త్రి. అంటే అప్పుడు బిల్డర్ నాడు, ఇంక ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఒక్క బిల్డింగ్ కట్టించి ఇవ్వు అని చెప్పని అడిగాడు. ఈ మేస్త్రికి కోపం వచ్చి ఈ బిల్డింగ్ని ఇప్పటిదాకా కట్టిన బిల్డింగ్స్ లా కాకుండా క్వాలిటీ లేకుండా పిచ్చిగా కట్టించాడు. అలా కట్టించి అయిపోయిన తర్వాత మేస్త్రి దగ్గరికి వెళ్ళి, ఓనర్ దగ్గరికి వెళ్ళి అయిపోయింది సార్ అని చెప్పానంటే అప్పుడు ఓనర్ ఆ బిల్డింగ్ యొక్క తాళాలు చేతిలో పెట్టి, ఈ బిల్డింగ్ నీ కోసమేనయ్యా, నువ్వే ఉంచుకో గిఫ్ట్, ఇన్ని సంవత్సరాలు నా దగ్గర పనిచేసావు కదా అన్నాడు. అదేంటి సార్ మీరు నాకు ముందెందుకు చెప్పలేదు సార్ అంటే, నువ్వు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు అన్నాడు. చూసారా, ఇదే కనుక ఇతను ముందే కనుక అడిగినట్టయితే, క్లారిటీ చెప్పినట్టయితే వాటన్నిటికంటే చక్కగా కట్టించుకోగలిగేవాడు. కాబట్టి తెలియంది తెలుసుకోకపోతే అజ్ఞానము జీవితకాలం ఉంటుంది. అదే అడిగితే గనక క్షణికమే. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, టీచర్స్ స్టూడెంట్స్ అయినా, స్టూడెంట్స్ టీచర్స్ అయినా, ఒక భార్య భర్త అయినా, భర్త భార్య అయినా, యజమాని పని సర్వెంట్ దగ్గరైనా, సర్వెంట్ యజమాని దగ్గరైనా, ఫ్రెండ్స్ మధ్య అయినా సరే సందేహాలు అపోహలు పెట్టుకోకుండా ఓపెన్గా క్లారిటీగా అడిగి తెలుసుకుంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండో మనస్పర్ధలు వస్తుంటాయి, అనుమానాలు వస్తుంటాయి. సో ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కనుక చక్కగా అడిగి తెలుసుకోండి. కానీ అడిగే దాంట్లో టోన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, లాజికల్గా అడగాలి, అవతల వ్యక్తి ఏ మూడ్లో ఉన్నాడో చూసుకొని అడగాలి. సో ప్రశ్నించడం అంటే అది బలహీనత కాదు, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మన ఎదుగుదలకి మొదటి అడుగుని గుర్తుంచుకోండి. సో ఆస్క్ క్వశ్చనింగ్ ఈజ్ అన్ ఆర్ట్.